వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మండలి సమావేశాలు ప్రారంభమవుతుండగానే సోషల్ మీడియా పైన జరుగుతున్నటువంటి దారుణాలు, సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అకృత్యాలు, తప్పుడు కేసులు, దౌర్జన్యకాండ, ఈ దాష్టికాలపైన మాట్లాడాలి, చర్చించడానికి అవకాశం ఇవ్వండి, వాయిదా తీర్మానాన్ని ఇవ్వండి అంటే కనీసం స్పందించలేదు. వాయిదా తీర్మానం ఇవ్వాల. మరి మేము ఎక్కడ మాట్లాడాలి? సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి సోషల్ మీడియా పేరుతో నేటికి రాష్ట్రంలో సుమారు 100కు పైచిలుకు చాలామంది అమాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తల్లికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, పసిపిల్లలకి చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి అర్ధరాత్రి తీసుకెళ్ళి ఒకరోజు చిత్తూరు పోలీస్ స్టేషన్, మరో రోజు శ్రీకాకుళం పోలీస్ స్టేషన్, మరో రోజు ఈస్ట్ గోదావరి, రకరకాల ప్రాంతాలకు తిప్పి నానా హింసలకు గురి చేస్తున్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే జనసేన కానీ, ఈ కూటమి పార్టీలు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఆడినటువంటి తప్పుడు మాటలు, మీరు చేసినటువంటి అకృత్యాలపైన ఏ రోజు మీరు మాట్లాడటంలా. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, మరి అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మా పార్టీ అయినా సరే మేము కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కదా. సామాన్యుడి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ఆఖరికి మా వరకు కూడా. నిన్నను మన 19వ తారీఖున టెక్కలి పోలీస్ స్టేషన్లో నా పైన ఒక కంప్లైంట్. సోషల్ మీడియాలో నేనంట పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడానంట, చెప్పు చూపించానంట. నిజమే, చూపించాను. కానీ అంతకుముందు మీరేం చేశారు? సాక్షాత్తు మంత్రులపైన చెప్పించి కొడతాం, మంత్రులకి చెప్పించి కొడతానని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడలేదా?